సో నెక్స్ట్ టాపిక్ చూసారంటే ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. సో ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 వర్డ్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే మేజర్‌గా ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్‌లో యూజ్ చేస్తారు. ఎందుకు దీన్ని యూజ్ చేస్తారంటే ప్రొడక్షన్ అంటే ఒక ప్రొడక్ట్‌ని మేకింగ్ చేయడం. ప్రొడక్టివిటీ అంటే ఆ ప్రోడక్ట్‌ని మేకింగ్ చేసేదానికి ఏమేమి టూల్స్ నీడ్. ఓకేనా? స్టాండర్డ్ టూల్స్ కావచ్చు, మిషనరీ కావచ్చు, ఇంకా ఏదైనా కూడా కావచ్చు. సో ఇలా మనం ప్రోడక్ట్ స్టాండర్డ్‌గా మనం ప్రొడక్షన్ చేసామనుకోండి, అప్పుడు జనాలనేది ఆ ప్రోడక్ట్‌ని బై చేస్తారు. వన్స్ బై చేశారనుకోండి, వాళ్ళకొక నమ్మకం అనేది క్రియేట్ అవుతుంది. సో అలా క్రియేట్ అయితే కంట్రీ డెవలప్ అవుతుంది. అక్కడున్న లివింగ్ స్టైల్ కూడా చేంజెస్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మేజర్‌గా ప్రొడక్షన్ చేయాలంటే మనకు ప్రొడక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొడక్షన్ డెఫినేషన్ చూస్తాం. సో ప్రొడక్షన్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఇన్పుట్. సో ఇక్కడ ఇన్పుట్ మెటీరియల్ని అవుట్పుట్గా కన్వర్ట్ చేయాలి. సో ఇన్పుట్ మెటీరియల్ అవుట్పుట్గా కన్వర్ట్ చేయడం అంటే ఒక కస్టమర్ వస్తాడు. కస్టమర్ వచ్చి నాకు ఈ విధంగా ఒక ప్రోడక్ట్ కావాలి, ఆ ప్రోడక్ట్ వచ్చి నాకు ఈ డిజైన్లో ఈ క్వాలిటీలో నాకు కావాలని చెప్తారు. సో దానికి మనకి ఏమేమి కావాలి, దానికి కావాల్సిన మెటీరియల్ తీసుకోవాలి, దాని దగ్గరగా మ్యాన్ పవర్ తీసుకోవాలి, దాని దగ్గరగా మిషనరీ తీసుకోవాలి, దాని తగ్గట్టుగా అమౌంట్ కూడా మనం స్పెండ్ చేయాలి. ఇవంతా మనం స్పెండ్ చేసి తనకి ఇంకా తక్కువ టైంలో బెస్ట్ క్వాలిటీని ఇచ్చే ప్రాసెస్ని ఏమంటారంటే ప్రొడక్షన్ అంటారు. సో ఇక్కడ కస్టమర్ అనేది తనకు స్టాండర్డ్ మెటీరియల్, క్వాలిటీ మెటీరియల్ తక్కువ టైంలో ఇవ్వాలి. సో దీన్ని ఏమంటారంటే ప్రొడక్షన్ అంటారు. నెక్స్ట్ టాపిక్ ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ డిఫైన్ చేయాలంటే ద రేషియో బిట్వీన్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్. ఇక్కడ అవుట్పుట్ని ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రొడ్యూస్డ్, మనం ఎన్ని ప్రోడక్ట్ని మనం ప్రొడ్యూస్ చేస్తాం ఆ కౌంట్ని. ఇన్పుట్ అంటే ద వేరియస్ సోర్సెస్ లైక్ ల్యాండ్, బిల్డింగ్, ఎక్విప్మెంట్, మిషనరీ, మెటీరియల్స్ అండ్ లేబర్స్, ఇలా చాలా చెప్పుకుంటూ పోవచ్చు. సో ఇవన్నీ కలిపితేనే ప్రొడక్టివిటీ అంటారు. నెక్స్ట్ టాపిక్ వర్క్ స్టడీ. సో వర్క్ స్టడీ మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే టు డిటర్మైన్ ది బెస్ట్ మెథడ్. ఒక బెస్ట్ మెథడ్ని ఫైండ్ అవుట్ చేయడం, ఆ తర్వాత దాన్ని పర్ఫార్మెన్స్ చేయడం. పర్ఫార్మెన్స్ చేస్తూ పాటు ఆపరేషన్ ఎలా జరుగుతుంది, ప్రతి ఆపరేషన్ ఎలా జరుగుతుంది చూడడం. ఏదైనా అక్కడే వేస్ట్ ఉంటే వెంటనే ఆ వేస్ట్ని ఎలిమినేట్ చేయాలి. సో ఇలా చేయడం వల్ల మనకు ప్రొడక్షన్ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ దీనివల్ల మనకి ఏంటంటే స్టాండర్డ్ టైంని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్టాండర్డ్ టైం అంటే ఆ ప్రోడక్ట్కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత టైం అయితే మనం స్పెండ్ చేయగలము, ఆ టైం అనేది మనం క్యాల్కులేట్ చేయొచ్చు ఈజీగా. మళ్ళా దీన్ని మనం చేయాలంటే మనకు బెస్ట్ క్వాలిఫైడ్ వర్కర్స్ అయితే కావాలి. సో అప్పుడే వాళ్ళ ట్రైనింగ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి బెస్ట్ పర్ఫార్మెన్స్ని అయితే వాళ్ళు ఇవ్వగలరు. అక్కడుండే వర్కింగ్ ప్లేస్ కూడా వాళ్ళకు పీస్ఫుల్గా ఉండే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ వేలో మనం మనకిచ్చిన రీసోర్స్ని యూజ్ చేసుకోవాలి. రీసోర్స్ అంటే మెన్ను, మెటీరియల్, మనీ అండ్ మిషనరీ, ఇవంతా ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటేనే మనకు ఒక బెస్ట్ ప్రోడక్ట్ అనేది మనకు వస్తుందన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ చూసారంటే ఎవ్రీ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే మనకు బెస్ట్ క్వాలిటీ ఇచ్చేదానికి ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. అది కూడా తక్కువ టైంలో ఇవ్వాలి. సో దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే మెథడ్ స్టడీ ఆర్ వర్క్ సింప్లికేషన్ అనే మెథడ్స్ యూజ్ చేస్తారు. ఇవంతా మనకు వర్క్ స్టడీలో ఒక పార్ట్ అన్నమాట. సో దీన్ని మెయిన్ ఎయిమ్ ఏంటంటే వర్కర్స్కి వచ్చి అలసట తగ్గించాలి, మనకొచ్చి బెస్ట్ క్వాలిటీని ఎలా అందించాలి, దానికి ఏమేమి ఐడియాస్ ఉన్నాయి, సో దాని గురించి వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారనమాట. అప్పుడే కదా మనకు తక్కువ టైంలో బెస్ట్ ప్రోడక్ట్ని ఇవ్వాలి. సో ఇది వర్క్ స్టడీ.